ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త మొదటి అధ్యాయము 29-42 వచనాలు ధ్యానం చేసుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడాయనని నేనెవని గురించి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తీసమిచ్చుచూ వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళల్లో బాప్తీసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితినెను. మరునాడు మరల యోహానును అతని శిష్యుల్లో 2 నిల్చుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అని మాటకు బోధకుడా అని అర్థము. వచ్చి చూడుమని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2 ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాని కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అనే మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నువ్వు యోహాను కుమారుడవైన సీమోనువు, నువ్వు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనందరితోనూ మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఈ భాగంలో ఇక్కడ మనందరికీ కూడాను బాప్తీసమిచ్చు యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుని కుమారుడుగా మరియు లోక పాపాన్ని తొలగించే రక్షకుడుగా ప్రజలకు పరిచయం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా తన శిష్యులను పిలిచిన ఆ యొక్క సంఘటన కూడా ఈ యొక్క భాగంలోనే మనకు రాయబడి ఉన్నది. మొదటి వచనంలో, ఇదిగో, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. బాప్తీసమిచ్చి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువాన్ని చూచి ఈ మాటలు చెప్తున్నారు. మనకందరికీ తెలుసు, పాత నిబంధనలో ప్రజలు పాపాల కొరకు గొర్రెలను బలిచ్చేవారు. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవుల పాపాల కొరకు తనను తానే బలిగా అర్పించబోతున్నాడన్న విషయం బట్టే ఆయనను బాప్తీసమిచ్చి యోహాను గారు పరిశుద్ధాత్మ వల్ల దేవుని గొర్రెపిల్ల అని పిలుస్తున్నారు. ఆ తర్వాత యోహాను గారు బాప్తిస్మిచ్చి యోహాను, నా తర్వాత వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అని తెలియపరుస్తున్నారండి. అప్పటికి యోహాను గారికి ఎంతో గొప్ప పేరుంది అక్కడ. కానీ తనను తాను గొప్పగా చూపించుకోవట్లేదు. తన సేవ యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని ప్రజలకు తెలియజేయటమే అని స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఈరోజు సేవకులమైన మనందరము కూడా ప్రజలను యేసుక్రీస్తు ప్రభువారి వైపు తిప్పడము, యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేసే విషయంలోనే మనందరం ఉండాలి తప్పించి ఎవరికి వారు గొప్పలు చేసుకునే విషయాల్లో అస్సలు మనం ఉండకూడదు. అలాగే ఇక్కడ 32-34 వచనాల్లో బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినట్టు పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగి వచ్చినట్టు సాక్ష్యం చెప్పారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సాధారణ మనిషి కాదు. ఆయన దేవునిచే పంపబడిన కుమారుడు. పరిశుద్ధాత్మ ఆయనపై నివసించడమే దీనికి గుర్తు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా మరుసటి రోజు కూడా యోహాను గారు బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారిని చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని వారి శిష్యులతో చెప్తూ ఉన్నారు. అప్పుడు యోహాను గారు ఉన్న శిష్యుల్లో 2 యేసును అనుసరించడం ప్రారంభించారు, యేసుక్రీస్తు ప్రభువారిని. కదా, నిజమైనటువంటి దేవుని సేవకులు ప్రజలను తన వైపు కాకుండా క్రీస్తు వైపే నడిపిస్తారు. అది బాప్తిస్మిచ్చి యోహాను గారి జీవితం ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ 2 శిష్యులతోటి ఏమంటున్నారు, మీరేం వెతుకుచున్నారు అని అడిగారు. అప్పుడు వాళ్ళు, రబ్బీ, మీరు ఎక్కడుంటున్నారు అని అడిగారు. వచ్చి చూడండి అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారిని నిజంగా తెలుసుకోవాలంటే ఆయన దగ్గరికి రావాలండి.
క్రైస్తవ జీవితం కేవలం వినడమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. ఆ ఇద్దరిలో ఒకళ్ళు మనందరికీ తెలుసు ఆంద్రేయ, అలాగే మనందరికీ తెలుసు సీమోను పేతురు. మేము మెస్సయ్యని కనుగొన్నాము అని చెప్పేసి యేసు దగ్గరకు తీసుకొని వచ్చారనమాట. హల్లెలూయా! హల్లెలూయా! అయితే యేసుక్రీస్తు ప్రభువారు సీమోను గారిని అంటే పేతురు గారిని చూసి "నువ్వు కేఫా అని పిలవబడదని" చెప్పారు. పేతురు అంటే రాయి లేదా శిల. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సీమోను గారిని భవిష్యత్తులో సంఘంలో బలమైన నాయకుడవుతాడని ముందుగానే తెలుసు కనుక రాయిలాగా పోలుస్తున్నారు. దేవుడు మన ప్రస్తుత స్థితిని మాత్రమే కాదు, మనలో ఉన్న భవిష్యత్తు సామర్థ్యాన్ని కూడా చూస్తారు. హల్లెలూయా! మనందరము కూడాను ఈ భాగంలో ముఖ్యమైనటువంటి సందేశాలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ పాపాల కొరకు బలిగా వచ్చిన దేవుని అంటే లోకము ఇక్కడ చూసుకోగలిగితే చూడండి ఎంత గొప్ప లోక పాపమును మోసుకొని పో దేవుని కొరకు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు పాపములను మోసుకొని పో అని చెప్పలేదండి. లోక పాపములను హల్లెలూయా అందరి కొరకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ కూడా ఆయన రక్షణను అనుగ్రహించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రపంచ పాపాల కొరకు బలిగా వచ్చిన దేవుని గొర్రెపిల్ల అని ఈ భాగంలో తెలియపరుస్తారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని బాప్తిస్మిచ్చి యోహాను గారు స్పష్టంగా సాక్ష్యం ఇచ్చారు. నిజమైనటువంటి సేవకులు ప్రజలను క్రీస్తు వైపు నడిపించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలి అంటే ఆయనను అనుసరిస్తూ ఆయనతో సమయం గడపాలి. ఆంద్రేయ గారిలాగా మనం కూడా యేసు ప్రభు గారి గురించి ఇతరులకు సువార్తను ప్రకటించే వారిలో ఉండాలి కదా! ఆంద్రేయ గారు తెలుసుకున్నారు. వెంటనే రండి, రండి మీరు కూడా వచ్చి చూడండి అని చెప్పేసి తన యొక్క సహోదరుని నడిపించారు దేవుని దగ్గరకు. కాబట్టి అలాగే దేవుడు మన భవిష్యత్తును చూసి మనల్ని అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆయన పని కొరకు వాడుకోవడానికి, ఉపయోగించుకోవడానికి చూస్తూ ఉన్నారు. మనందరము కూడాను ఇదిగో ఆంద్రేయ లాంటి స దేవుని దగ్గరకు అనేక మందిని తీసుకొచ్చే వారిలో మనం ఉండగలుగుతున్నామా? క్రీస్తు ప్రేమను కుటుంబంతోను, స్నేహితులతోనూ పంచుకొని వారందరినీ కూడాను దేవుని దగ్గరకు నడిపించే వారిలో మనము ఉండగలుగుతున్నామా లేదా అనేది మనం ఈరోజు పరిశీలించుకోవాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఎంతో గొప్ప వాక్య భాగము. వాక్యం మొత్తం కూడాను సువార్త యొక్క హృదయము, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన విషయము, మానవుల పాప భారాన్ని తీసుకొని వారిని దేవునితో తిరిగి సంబంధం కలిగించటము అనేటటువంటి గొప్ప భావాన్ని ఈ దినం మనందరితోటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డారు. ఈ వాక్య భాగాన్ని బట్టి మనందరము కూడాను ఇదిగో ఈ వాక్యాన్ని దేవుడు చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.